ఇప్పుడు ఎవరైనా మా సూపర్ నానమ్మ అసలు ఏమైనా చేయగలరా? నానమ్మ యాంకిల్లో ప్రాబ్లం ఉంది, కానీ ఏ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి రాదు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ కి పొరపాటున తను వెళ్ళిందంటే అక్కడ ఎంత గందరగోళం చేస్తుందంటే వాళ్ళు అడ్మిట్ చేసుకోకుండానే ఇంటికి పంపించేస్తారు. అంతేనా నానమ్మ? అయితే మీరు ఇంటికే ఒక ఫిజియోని పిలిపించవచ్చు కదా. అబ్బాయి, అది కూడా నేను ట్రై చేశాను, కానీ అంత మంచి ఫిజియో ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నారు? మనకి వయసు పైబడే కొద్దీ అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కదా. నేనొక ఫిజియోథెరపిస్ట్ ని, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. రిషబ్, యాక్చువల్లీ నాకు ఒక ఫిజియోథెరపిస్ట్ తెలుసు. నేను ఇప్పుడే తన మా అత్తగారింట్లో పీజీగా ఉంచాను. ఒకవేళ నువ్వు ఓకే అంటే నేను తనతో మాట్లాడి చూస్తాను. ఓ రియలీ? తను రేపటి నుండి ఇక్కడికి వచ్చేటట్టు మీరు కన్విన్స్ చేయగలరా? ఎందుకంటే నానమ్మ యాంకిల్లో చాలా నొప్పి ఉంది. ఓకే కరీనా, నాకు కాస్త ఆయింట్మెంట్ రాస్తావా? ఇలారా. థ్యాంక్ యూ. హాయ్ అబ్బి. హాయ్. వాట్సాప్ బ్రో? హలో రూ. అమ్మమ్మకి ఆయింట్మెంట్ రాయ్. నేనా? నేనెందుకు? ఓకే. అభి, ఒక్క నిమిషం. మీ మొహంలో నాకు టెన్షన్ ఎందుకు కనిపిస్తోంది? అంటే మీరు నాతో పాటు రని చెప్తాను. అభి, నేను బానే ఉన్నాను. ఏంటి బానే ఉన్నాను? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు టెన్షన్ పడడం వల్ల మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని. కానీ నేను ఏంటిదా ఆంటీ, ప్రజ్ఞకి ముందు కంటే బెటర్ గా ఉంది, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అది నువ్వు చెప్పావు కదా తనకి చాలా తలనొప్పిగా ఉందని, తగ్గడం లేదు అని. అయితే ఉన్నట్టు నాకు గుర్తొచ్చింది, తనకి తలనొప్పిగా ఉంటే నేను ఒక మందు ఇచ్చేదాన్ని, తనకి తలనొప్పి వెంటనే తగ్గిపోయేది. అందుకే నేను బయటికి వెళ్లి ఆ మందు తీసుకొద్దామని బయటికి బయలుదేరాను. మీకు తెలుసు కదా ఆంటీ, మీరు ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ అమ్మ కదా. ఆ మందు తీసుకెళ్లి తనకి రోజు రాత్రికి ఒక చెంచాడివ్వు చాలు. హాయ్ రాక్ స్టార్, నేను నెట్ లో మీ పర్ఫార్మెన్స్ చూసొస్తున్నాను. ఇంతలో మీరు వచ్చేసారు. హే సుబ్రత, ఏంటి సంగతులు? హాయ్ అబ్బి గారు. ఏంటి సంగతులా? మీకు తెలీదా ఇక్కడ సంగతులు? నేను మీకు చెప్తాను ఇక్కడ సంగతులు. అంతా బానే ఉంది. నేను ఈ మధ్య జాబ్ వెతకడం కోసం ట్రై చేస్తున్నాను. ఇంతవరకు నాకెక్కడా రెస్పాన్స్ రానేలేదు, కానీ నా తరఫు నుండి నేను పూర్తిగా ట్రై చేస్తున్నాను. అంటే దీని అర్థం నేను ఇప్పుడు ఇక్కడికి చాలా సరైన టైంకే వచ్చానన్నమాట. నేను నీకోసం ఒక జాబ్ ని కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. ఎస్, నేను నా ఫ్రెండ్ తో మాట్లాడాను. రేపు నువ్వు ఇదిగో ఈ అడ్రస్ కి వెళ్ళాలి. ఈ ఇంటి అడ్రస్ కి, ఆఫీస్ అడ్రస్ కి కాదు. ఇక జాబ్ ఏంటంటే నువ్వు కేవలం ఒక నానమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా సింపుల్ జాబ్. సో నువ్వు జాబ్ కన్ఫర్మ్ అని నువ్వు అనుకోవచ్చు. సో నువ్వు స్మైల్ చేయొచ్చు కదా. ఆర్ యూ హ్యాపీ నౌ? థ్యాంక్ యూ. మీరు నిజంగా మాకు గార్డియన్ ఏంజెల్ లా ఉన్నారు. ఒక్కోసారి కాపాడతారు, ఒక్కొక్కసారి సరైన దారి చూపిస్తారు. ఇదేం కోఇన్సిడెన్స్ చెప్పండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మీరు సడన్ గా వస్తారు, అన్నిటినీ సార్ట్అవుట్ చేసేస్తారు. థ్యాంక్ యూ. ఐ లవ్ మై రాక్ స్టార్ ఏంజెల్. యూనో, నాకు కూడా ఆ విషయం తెలుసు. సరే గాని మరి నన్ను ఇంతగా పొగడొద్దు. నీకు ఈ జాబ్ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా నా ఫ్రెండ్కి ఒక ఫిజియోథెరపిస్ట్ అవసరం. అందుకని నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీరు మా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణమా? చూడు, నేను ఇదంతా ఎవరి రుణమో తీర్చుకోవడానికో లేక ఇంకేదో చేయడానికి చేయట్లేదు. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నాకు మీ ఇద్దరితో ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. అంటే కనెక్షన్ ఉంది. అండ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అభి అంటేనే అంత అందరికీ సహాయం చేస్తాడు, కానీ పొగిడితే మాత్రం అస్సలు నచ్చదు. బై ద వే రాక్ స్టార్, ఇంతకీ తను ఎలా ఉంది? నాకు తన స్టైల్ అంటే చాలా ఇష్టం తెలుసా. అది అభి గారు. ప్రజ్ఞ గారు ఎలా ఉన్నారు? ఆవిడిప్పుడు బెటర్ గా ఉండుంటారనుకుంటాను. తను బాగుంది. షీఈస్ బెటర్ నౌ. ఈ మందు ఒక చెంచా ఉదయం సాయంత్రం ఇవ్వండి. ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కంగారు పడకండి అంటే నేను తనకి రాత్రికి మందు స్పూన్ తప్పకుండా ఇస్తాను. రేపు ఉదయం లేవగానే తన్ని మీతో మాట్లాడమని చెప్తాను. నేను బయలుదేరినా? జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్రైట్ దెన్, బై గర్ల్స్. బాయ్. అన్నట్టు సుప్రత, ఉదయం టైంకి వెళ్ళాలి, సరేనా? మర్చిపోవద్దు. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. ఆల్రైట్ రాక్ స్టార్ గార్డెన్ ఏంజెల్. అక్క తప్పకుండా అక్కడికి వెళ్తుంది.
బాయ్. బాయ్ బాయ్. అక్క మర్చిపోకుండా నువ్వు టైంకి వెళ్ళాలి. నువ్వు నాకు ఇంతగా చెప్పాలా? సరే నేను వెళ్తున్నాను. మిస్టర్ వర్మ, ఐ థింక్ ఇట్ ఈస్ ప్రతి ఇంట్రెస్టింగ్. ఆల్సో మీకు ఇలా అనిపించడం లేదా మన బ్రాండ్ కి వాల్యూ ఉంటప్పుడు ఇంకా బాగుంటుందని? యా, ఆల్ రైట్. బాయ్ 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 బాయ్. గిరీష్ గిరీష్ ఎక్కడ చచ్చావు నువ్వు? వెదవా చూసావా, నాకు ముందే తెలుసు ఎప్పట్లాగానే రిషబ్ డ్రింక్ లో తను చియా చీస్ వేయడం మర్చిపోయాడు అని. ఈ మధ్య స్టూపిడ్ లా ప్రవర్తిస్తున్నాడు. అయినా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం ఎమ్మి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఇప్పుడే తెస్తాను. కరీనా అత్తయ్య, చిల్. బయట ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తాను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కాస్త చేస్తాను. త్వరగా రా, హాయ్ ఓకే? కోచ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నువ్వు నీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన పని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అసలు? చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఎవరైతే ఇంటి డ్యూటీస్ ని మిస్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఈ కరీనా డిస్మిస్ చేసేస్తుంటుంది. యు గెట్ ఇట్? సారీ మ్యామ్. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టు. అన్నట్టు చూడు, నా కోసం మేకప్ అసిస్టెంట్ వస్తానని చెప్పింది కదా, ఇంతవరకు రాలేదా? మ్యామ్, ఈ పాటికి తను వచ్చేసి ఉండాలి కదా. ఈ విషయం అయితే నాకు కూడా తెలుసు. ఎక్కడికి వెళ్ళావో దాని గురించి చెప్పు. తనకి హారతి పళ్ళం సిద్ధం చేయడానికి వెళ్ళావా? హారతి ఇచ్చి స్వాగతం పలకడానికి? ఆ? లేదు మ్యామ్, అది నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఈ కరీనా ఎవరి కోసము వెయిట్ చెయ్యదు. నేను ఇప్పుడే కాల్ చేస్తాను. చూడు, తను ఇక్కడికి వచ్చాక అక్కడికి పంపించు. నేను అక్కడ వెయిట్ చేస్తాను. ఓకే మ్యామ్. ఇంత పెద్ద ఇల్లా? నేను సరైన అడ్రస్ కి వచ్చాను కదా? అయ్యో, మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? లేట్ చేశానా? ఆ, ఆ, లేదు, నేను సరైన టైంకి వచ్చాను. బహుశా 2 నిమిషాలు లేట్ అయిందంతే. మేడం, మీకు ఈ ఇంటి నియమ నిబంధనలు పూర్తిగా తెలియవు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరి కోసం ఎప్పుడు వెయిట్ చేయరు. స్టాఫ్ మాత్రమే వెయిట్ చేస్తుండాలి. ఎక్కడికి వచ్చాను నేను ఇప్పుడు అసలు? ఇప్పుడు మీరు ఎందుకు నిలబడి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు మీ పని మొదలు పెట్టండి. ఓహ్, నా పేషెంట్ అటువైపు ఉన్నారా? థ్యాంక్ యూ. పేషెంట్? వచ్చావా నువ్వు? నాకు లేటుగా వచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎనీవేస్, కానీ నువ్వు నాకు ఫేస్ కి మసాజ్ చెయ్యి. నాకు కూడా తెలియాలి కదా నువ్వు దేనికైనా పనికొస్తావా లేక లేదా. ఈవిడ అసలు ఏమంటుంది? ఫేస్ మసాజ్ చేయడం వల్ల ఒక ఫిజియో దేనికి పనికొస్తుందో ఎలా తెలుస్తుంది? ఫిజియోథెరపీలో అసలు ఇలాంటి టెస్ట్ ఎప్పుడు వినలేదు. ఈ డబ్బున్న వాళ్ళు నిజంగానే అప్పుడప్పుడు చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నాకిప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. నాకు ఈ జాబ్ చాలా అవసరం కదా. కానీ సుప్రీత, ఇంకా ఎందుకు నిలబడ్డావు? ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టాక అప్పుడు నువ్వు మొదలు పెడతావా? మొదలు పెట్టు. నైస్. చేతులు అలాగే వేళ్లతో ఆడే ఆట బాగా వచ్చనుకుంటా నీకు. ఆ ఇదే కదా నాలో ఉన్న స్పెషాలిటీ. ఎంత మొండి ఎముకనైనా ఇట్టే సెట్ చేసేస్తాను. ఎముకనా? వెయిట్. ఎముకలకి నువ్వు చేసే పనికి అసలు సంబంధం ఏంటి? ఎందుకంటే నేను ఒక ఫిజియోథెరపిస్ట్ కదా. మరి ఫిజియోథెరపిస్ట్ కి ఎముకలతో సంబంధం లేకపోతే మరి ఇంక దేంతో ఉంటుంది చెప్పండి? ఫిజియోథెరపిస్ట్? మరైతే నువ్వు నా ఫేస్ ని ఎందుకు మసాజ్ చేస్తున్నావు? ఎందుకంటే మీరు చెప్పారు కదా, దీని ద్వారా మీరు నా అర్హతను జడ్జ్ చేయాలనుకుంటున్నారని. ఒక నిమిషం, ముందే నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నేనిక్కడికి అది నన్ను రాక్ స్టార్ అభి గారు పంపించారు. మీరేనా ఆ వెరైటీ బామ్మగారు? అదే మీకేనా ఫిజియోథెరపిస్ట్ కావాలని అడిగారు? ఓయ్, ఏమన్నా నువ్వు? బామ్మా? అది నేను నీకు బామ్మలా కనిపిస్తున్నానా? ఆ తర్వాత ఏమన్నా వెరైటీ? ఐ మీన్ సీరియస్లీ? ఎనీవేస్, ఏ పేషెంట్ గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆవిడ ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఇప్పుడు ఆవిడ పైనున్నారు. అయితే నేనిప్పుడు నా పేషెంట్ ని కలవచ్చా? షో, ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళు. రైట్ వెళ్ళు, సెకండ్ లెఫ్ట్ గది వెళ్ళు. చెక్ చేసుకుని పేషెంట్ ని. ఓకే. ఈ అమ్మాయి అమ్మని ఏం చెక్ చేస్తుంది? అమ్మే తనని చెక్అవుట్ చేస్తుంది. మమ్మీ హేట్స్ ఫిజియో. ఏమంది తను? వెరైటీ బామ్మ? కరీనాని వెరైటీ బామ్మ అంది. ఐ మీన్ సీరియస్లీ.
నాకు కనుక వీలైతే నేను తనని ఒక్క తన్ను తన్ని ఈ ఇంటి నుంచి బయటికి పంపించుండేదని. కానీ మమ్మీ ఈ పని చేసిందంటే చాలా ఎంజాయింగ్ గా ఉంటుంది. యా, అండ్ దేర్ విల్ బి సో మచ్ ఫన్. ఇక్కడ నాకు అసలైన పేషెంట్ కనిపిస్తే చాలు. దేవుడా, ఈ బామ్మగారు ఎలా ఉంటారో ఏమో. ఇందాక ఆవిడ్లా కాకుండా ఈవిడ చక్కగా సాఫ్ట్ గా ఉండాలి. నాతో చక్కగా మాట్లాడితే చాలు. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి? రైటా లేక లెఫ్టా? ఇక్కడెవరూ ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ బామ్మగారు కిందకు వెళ్ళిపోలేదు కదా? కిందకు వెళ్ళి చూస్తాను. టవల్ నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా గురించి నీకెందుకు? అంటే నీ ఉద్దేశం ఏంటి? ముందు నాకు ఇది చెప్పు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ముందు నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు? అలాగని ఏమైనా రూల్ ఉందా ఇక్కడ? అవును, రూల్ ఉంది. ఎందుకంటే ఇది నా రూమ్. నీ రూమ్ అయితే దానికి నన్నేం చేయమంటావు? ఏంటి నీ రూమా? నేనిక్కడికి నీ కోసం ఏమీ రాలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను నీ చెత్తవాకుడు వినాలనుకోవడం లేదు. జస్ట్ గెట్ అవుట్. ఇది నా రూమ్ అండ్ ఐ వాజ్ రైట్. నువ్వు నిజంగానే సైకోవి. నువ్వు కూడా అదే కదా చేసావు. నువ్వు నీ థర్డ్ గ్రేడ్ ఆలోచనని నీ దగ్గరే పెట్టుకో. నేను అసలు ఏం చేశానని? ఓహో, ఎంత ఇన్నోసెంట్ గా అడుగుతుంది నేను అసలు ఏం చేశాను అని. నువ్వు కూడా మిగతా సైకో అమ్మాయి లాగే నా ఇంటికి వచ్చావు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనే విషయం కూడా నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. జస్ట్ గెట్ అవుట్. అన్నట్టు మరొక విషయం, నువ్వు ఇప్పుడు చేసిన తప్పుని నేను ఎప్పటికీ క్షమించను. మిగతా అమ్మాయిలు కూడా నన్ను ఎప్పుడు ఇలా బర్త్డే డ్రెస్ లో చూడలేదు, కానీ నువ్వో తప్పు చేసావు. నిన్నసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నీకు దొంగ పోలీస్ ఆడాలని ఆశగా ఉంది కదా? సరే అయితే ఈ రోజు నేను పోలీసుల్ని పిలిపిస్తాను. నన్ను ఆ రోజు సానియా కాపాడింది. ఈ రోజు నిన్నెవరు కాపాడతారు? కానీ లుక్, నేను ఇక్కడికి నీకోసం ఏమీ రాలేదు. నేనిక్కడికి ఈ ఇంటి బామ్మగారి కోసం వచ్చాను. నేనేమి సైకోని కాదు, ఫిజియోని. హలో, సైకోకి ఫిజియోకి తేడా తెలీదా నీకు? హలో, పోలీస్ స్టేషన్ అండి. నేను కరణ్ రాజుని మాట్లాడుతున్నాను. నేను కంప్లైంట్ ఇవ్వాలి. విషయం ఏంటని అడుగుతున్నారా? పోలీస్ స్టేషన్ అని రాసుకోండి. ఒక అమ్మాయి నా ఇంట్లోకి వచ్చి నన్ను బలవంతం చేయడానికి ట్రై చేసింది. యూ స్టూపిడ్, మరీ అది తెలియని మనిషివి నువ్వు. ఇలాంటి నీచమైన ఆలోచనలు నీ బుర్రలోకి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. రైట్, ఎందుకంటే నువ్వు చాలా నీచమైన వాడివి. అమ్మాయికి మర్యాద ఇవ్వడం ఎలాగో రాదు. అందుకనే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నీ నోట్ నుంచి వస్తున్నాయి. యునో, యు ఆర్ వెరీ డిస్గస్టింగ్. అయినా నాకైతే నిన్ను కలవాలని చూడాలని అస్సలు ఏ మాత్రం కోరికగా లేదు. భగవంతుడి దయ వల్ల మళ్ళీ నీ మొహం చూసే అవకాశం నాకు అస్సలు రాకూడదు. అయిపోయిందా నీలచ్చ? ఇక నేను బట్టలు వేసుకుంటాను. అన్కంఫర్టబుల్ గా ఉంది. అన్నట్టు నా పర్సనాలిటీ ఎలా ఉంది? లిజన్, ఇప్పుడు మన ఇద్దరం ఒక సెల్ఫీ తీసుకుందా? Idiot. ఈ ఇంట్లో నేను ఒక్కదానే పనిచేయాలి. కనీసం అత్తయ్య గారు, దుప్పటి. ఏంటి? నా బంగారు ఉంగరం కనిపించట్లేదు. నేను స్నానానికి వెళ్లేటప్పుడు గట్టు మీద పెట్టి వెళ్ళాను. ఎక్కడ పోయిందో ఏంటో. ఎక్కడికి పోదు, అక్కడే ఉండుంటుంది. నువ్వే వస్తువునైనా ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతుంటావు కదా. గుర్తు చేసుకో ఎక్కడ పెట్టావో. ఏంటి అక్కయ్య గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను సరిగ్గా చూడకుండా ఎలా ఉంటాను? జరుగు. మీరేమనుకుంటున్నారు? నేను పోగొట్టుకున్నానా? నేను పోగొట్టుకోలేదు. ఎవరో కావాలనే దొంగతనం చేశారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడుకో. అలాగే విషయాలన్నీ జిలేబీలాగా చుడుతూ ఉండదు. సరిగా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పేది ఏంటంటే, మన ఇంటికి కొత్తగా 2 అమ్మాయిలు ఉండడానికి వచ్చారు చూడండి. వాళ్లలో ఒక చిన్నమ్మాయి ఉంది కదా, తన మీద అనుమానంగా ఉంది. తనే దొంగిలించుంటుంది. మీరు నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటో చెప్పు. నేను చెప్పేది ఏంటంటే, మన అత్తయ్య గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా నిన్న రాత్రి అంటుంటే విన్నాను. అది ఆ అమ్మాయిలిద్దరూ తిన్నగా ఉండడం లేదని. వాళ్ళకి చేతిలో డబ్బులు కూడా లేవు. నాకు అనుమానంగానే ఉంది. ఆ చిన్నమ్మాయి ఉంది కదా, తనే నా ఉంగరాన్ని దొంగిలించుంటుంది. నాకు అనిపించట్లేదు ఆ అమ్మాయి దొంగతనం చేసిందని. నువ్వే అనవసరంగా నిందను మోపుతున్నావు. నేను నిందలు మోపుతున్నానా? అవసరాలనేవి మనిషితో ఏ పనైనా చేయిస్తాయి అక్కయ్య గారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది, నా కూతురు పూర్ణిమ ఏం చేసిందో తెలుసు కదా.
తనలా చేయగలదని ఎవరైనా ఆలోచించగలరా చెప్పండి? ఈ రోజుకి ఆ రోజుని నేను గుర్తు చేసుకుంటే సిగ్గుతో నేను కుమిలిపోతుంటాను అక్కయ్య గారు. సరే సరే వదిలే, ఎక్కువగా బాధపడకు. ఆ అమ్మాయిలు ప్రస్తుతం గదిలో లేరు, నేను వెళ్ళి చూసొస్తాను. కానీ అమ్మాయి దొంగతనం చేసుండదు జానకి. కానీ ఒకవేళ దొంగతనం చేసి ఆ ఉంగరం అక్కడే దొరికిందనుకో, నేను ఇవాళ అస్సలు వదిలిపెట్టను వాళ్ళని. అవును, వాళ్ళని వదిలిపెట్టకండి. ఇక నువ్వు దుప్పటి తీసి ఉతకడానికి వేసిరా, నేను వెళ్ళి నీ ఉంగరం వెతుకొస్తాను. కానీ నా ఉంగరం ఎక్కడ పోయిందో తెలియడం లేదు. జానకి కోసం నేను ఇక్కడికొచ్చి వెతకాల్సి వస్తోంది. తనకు అవసరం ఉందంటే తను ఏమైనా చేయగలదు. బట్టలన్నీ ఇలా కుక్కేసి పెట్టింది. వాళ్ళమ్మ బట్టలు మడత పెట్టడం కూడా నేర్పలేదా? రఘుకుమార్ గారు, వీళ్ళిద్దరూ ఆయనతో కలిసి ఉన్న ఈ ఫోటో ఇదేలా? అంటే దీని అర్థం వీళ్ళిద్దరూ నా కన్న కూతుళ్ళు. ఏ కూతుళ్ళ కోసం నేను పిచ్చిదానిలా వెతికాను. ఇన్నేళ్లు వెతికినా నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు కనీసం వీళ్ళ ఫోటో కూడా నా దగ్గర లేదు. తలరాత ఎంత విచిత్రమైన ఆటలు ఆడుతుంది. వీళ్ళ నేను నా జీవితంలో మళ్లీ కలుస్తాననే ఆశని కూడా వదిలేసుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్లే నా దగ్గరకు వచ్చారు. నాకు అసలు తెలియనే లేదు. నా కన్న కూతుళ్ళని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఎందుకు గుర్తుపట్టలేకపోయాను నేను? ఏం తల్లిని అసలు నేను? ఓ, అయితే మా సామాన్లు చెక్ చేస్తున్నారన్నమాట. అమేజింగ్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎంత పెద్దదైపోయింది నా సృష్టి. తనని ఆఖరిసారిగా నేను చూసినప్పుడు తను చాలా చిన్నపిల్ల. ఏయ్, అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఉండు. అయ్యో బాబోయ్, అమ్మకి మీసాలు గీసావు నువ్వు. ఎంత అల్లరిదాని అయిపోయావు నువ్వు. ఉండు, నేను నేను అస్సలు వదిలిపెట్టను. ఆగు, తప్పించుకొని ఎక్కడ పోతావు? బాగా అల్లరి చేస్తున్నావు. నేనెలా కొడతానంటే? ఆగు, ఆగమంటుంటే. ఇలారా ఇలారా ఇలారా. ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు? నేను తిడుతున్నాను కదా. చూడండి నా మొహం మీద మీసాలు ఎలా గీసిందో తను. ముందు నేను దాన్ని కొట్టి తర్వాత మీ సంగతి చూస్తాను. ఉండండి, వస్తున్నాను. ఎక్కడికే? రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఈ కలరి. నువ్వు ఇప్పుడు మమ్మీకి దొరికిపోయావు కదా. ఏం చేస్తున్నావు నువ్వు? పొద్దున నా మొహం ఎందుకు ఇలా చేసావు? చేస్తారా ఎవరైనా? ఒక్కటిచ్చానంటేనా? మమ్మీ, అది నేను... ఏంటి, గట్టిగా చెప్పు. అరే నా చిట్టు తల్లి భయపడిందా? ఎంత అల్లరి చేస్తావు తల్లి నువ్వు. నా మీసాలు నీకు కూడా అంటుకున్నాయి ఇప్పుడు. నా బంగారు తల్లి. ఏంటి మీరందరూ చూస్తున్నారు అలా? రండి, మిమ్మల్ని కూడా ముద్దాడతాను. రండి రండి రండి. మమ్మీ, నేను మీసాలు గీనా? వద్దు. సరే అలాగే లెగి. మీరందరు కూడా గీయండి. ఎవరికి ఎలా గీయాలనిపిస్తే అలా గీయండి. కానివ్వండి. చిన్నప్పటి నుండి చాలా అల్లరి పిల్ల. ఈ రోజుకి అలాగే ఉంది. తనకి నచ్చినట్టు చేయడం తప్ప ఎవరి మాట విందు. వెంటనే సృష్టిని దగ్గరికి తీసుకుని నేనే తల్లినని చెప్పేయాలనుంది. ప్రేమని పంచాలనుంది. హలో, ఏంటి అలా చూస్తున్నారు?
ఓ అర్థమైంది. ఆ ఉంగరాన్ని నేనే దొంగలించానని మీకు అనిపిస్తుందా? వెల్ ఐఎమ్ సారీ టు సే ఆంటీ గారు, ఆ ఉంగరం మీకు మా గదిలో కాదు, బయట జానకి దగ్గర దొరుకుతుంది. కిచెన్ లో కిటికీ దగ్గర పడుంటే నేనే తీసి తనకిచ్చాను. వెళ్ళండి, లేదంటే పోలీసులను పిలవాలనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? మేం దొంగలమనా? దొంగతనం చేయడానికి మీ ఇంటికి వచ్చామనా? లేకపోతే ఇంట్లో నుంచి పంపించడానికి మీరు సాకులు వెతుకుతున్నారా? మీరు ఒకసారి మీ కళ్ళని టెస్ట్ చేయించుకోండి మేడం, మనుషుల్ని గుర్తించలేకపోతున్నారు. మీరు అక్కని అసలు ఏమీ అనడం లేదు ఎందుకని? నన్ను అక్క ఎంతగా తిడుతుందో తెలుసా? కొన్ని ఎప్పుడు కూడా నీకు నా తప్పులే కనిపిస్తూ ఉంటాయి ఎందుకని? పైగా ఈ రోజు నువ్వు రాయడానికి నాకు పెన్సిల్ కూడా ఇవ్వలేదు. నీ వల్ల ఈ రోజు టీచర్ నన్ను బాగా తిట్టింది. అలాగే ఈ రోజు నా ఫ్రెండ్ ఉంది కదా మమ్మీ, అదే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా మమ్మీ, ఈ రోజు స్కూల్ కి వీడియో గేమ్ తెచ్చింది. నాకు కూడా ఇప్పుడు అలాంటి వీడియో గేమే కావాలి. నిజమే, నా కళ్ళ నేను టెస్ట్ చేయించుకోవాలి. అందుకనే నేను నా బిడ్డల్ని గుర్తుపట్టలేకపోయాను. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ,